డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత స్థాయి. దానికి గతంలో వాల్యూ ఉండేది. అయితే ఆ స్థాయిలో కనిపించేవాళ్ళు అంటే లేదు. కోనేరు రంగారావు గతంలో డిప్యూటీ సీఎంగా చేశారు. అప్పుడేంటి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ, రెడ్డికి అక్కడ సీఎం ఇచ్చారు కాబట్టి ఎస్సీలకు కూడా దాదాపు ఆ స్థాయి ఇచ్చామని చూపించేటటువంటి ప్రయత్నం అనమాట. కాకపోతే ఆ స్థాయిలో కోనేరు రంగారావుకి ప్రాధాన్యత ఉంటుందంటే ఉండదు. కానీ ప్రోటోకాల్ అయితే ఉంటుంది. సీఎం తర్వాత మంత్రులతో పోల్చుకుంటే ఎక్కువ ప్రోటోకాల్. బట్ 2014 రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఈ పదవికి వాల్యూ పోయింది. అప్పట్లో చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తులకి ఇచ్చారు. వాళ్ళకి అదే వెహికల్ అయితే ఎక్స్ట్రా 2 వెహికల్స్ ఇస్తారు తప్పించి పెద్ద ఉపయోగం లేదు. తర్వాత జగన్ వచ్చేటికి దాన్ని మరి అసలు డిప్యూటీ సీఎం అనే పదవికి వాల్యూనే లేకుండా పోయింది. 5 డిప్యూటీ సీఎంలు, ఎవరికి ఏదీ లేదు. కనీసం వాళ్ళ శాఖ మీద కూడా పట్టులేదు. మళ్ళీ దాన్ని ఒక దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు ఈ దఫా. ఇవాళ తెలుగుదేశం అనుకూల పత్రికల కథనం ప్రకారం చూస్తే డిప్యూటీ సీఎం ఒక్క పవన్ కళ్యాణ్కే ఇస్తారు ఈ దఫా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకంటే మనం ప్రయోగాల పరంగా అప్పట్లో ఏంటి కాపు బీసీకి ఇచ్చినట్టు, తర్వాత జగన్ వచ్చేటప్పటికి కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇంతమందికి ఇచ్చారు. కానీ అప్పుడు ఆయన దెబ్బతిన్నారు, ఇప్పుడు ఈయన దెబ్బతిన్నారు. కాబట్టి ఈ ప్రయోగాలు విఫలమైనవి. కాబట్టి విలువ ఉండాలి దానికి అన్నటువంటిది గ్రహించడంతో పాటుగా పవన్ కళ్యాణ్కి సరితూగే స్థాయిలో ఇంకొకళ్ళని పెట్టడం చంద్రబాబు గారికి ఇష్టం లేదు. అది చాలా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. పొత్తు ధర్మంలో సఫిషియెంట్ డెసిషన్. పొత్తు ధర్మంలో ఉండేటప్పుడు ఆ బాధ్యత పాటించడం అన్నటువంటిది ఆయన చేస్తున్నటువంటి ఒక మంచి పని. ప్రత్యేకించి తనతో సమానంగా పవన్ కళ్యాణ్కి వాల్యూ ఇచ్చినట్టు ఇది మంచి ఆలోచన. తద్వారా ఒక్క డిప్యూటీ సీఎం ఉంటారన్నటువంటిది స్పష్టమవుతుంది.